కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో 2 రోజుల పాటు నిర్వహించిన భాష్యం స్కూల్స్ కాకినాడ జోన్లోని 10 స్కూల్స్ విద్యార్థుల జోనల్ స్థాయి క్రీడా పోటీలు విజయవంతంగా ముగిశాయి. బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి స్కూల్ జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజు అధ్యక్షత వహించగా ఎస్కేబీపీ పాలిటెక్నిక్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ సత్యరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు సత్యరాజు, జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజు మాట్లాడుతూ చక్కటి క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని, క్రీడలతో పాటు సైన్స్ అండ్ రీసెర్చ్ విభాగాల్లో కూడా ప్రతిభ కనబరిచేలా ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. బాలికల విభాగంలో ఖోఖో, త్రోబాల్, కబడ్డీ, క్యారమ్స్, చెస్, టెన్నికాయిడ్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో గెలుపొందిన క్రీడాకారులకు అతిథులు సత్యరాజు, గోవిందరాజు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల కాకినాడ జిల్లా 10 బ్రాంచీల ప్రిన్సిపల్స్, పీఈటీలు, సిబ్బంది పాల్గొన్నారు. వచ్చినటువంటి భాష్యం స్కూల్స్ స్టాఫ్కి, అదేవిధంగా మన భాష్యం స్కూల్స్కి జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి గోవిందరాజు గారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇటువంటి స్పోర్ట్స్ మీట్ అనేటటువంటిది ప్రతి స్కూల్లోని, కాలేజీలోని కూడా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ఇది ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి ఈ మంచి ఆరోగ్యం, అదేవిధంగా మంచి కాన్సన్ట్రేషన్ కానీ, అదేవిధంగా పిల్లలందరికీ కూడా ఒక పోటీతత్వం అనేటటువంటిది కూడా ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే స్పోర్ట్స్. ఇవాళ చాలా స్కూల్స్లోని, కాలేజెస్లోని ఈ రకమైనటువంటి స్పోర్ట్స్ కానీ, స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కానీ ఉండట్లేదు. ఇది ఏంటంటే భాష్యం స్కూల్ వారు ఇప్పుడే మన గోవిందరాజు గారు చెప్పడం జరిగింది. ప్రతి వారం కూడా 3 నుంచి 4 రోజుల వరకు కూడా స్పోర్ట్స్కి కేటాయించడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం అని చెప్పేసి అన్ని స్కూల్స్ కూడా ఈ విధంగానే పాటించి పిల్లల యొక్క మానసిక విలాసానికి దోహదం చేయాలని చెప్తూ ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో కబడ్డీ, వాలీబాల్, త్రోబాల్, మొదలైన గేమ్స్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇందులో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా, సరదాగా ఈ 2 days గడపడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు భాష్యం ప్రతి అకాడమిక్ ఇయర్లో కూడా గేమ్స్ అండ్ స్పోర్ట్ మీట్తో పాటు కల్చరల్ యాక్టివిటీసు, సైన్స్ ప్రాజెక్ట్స్, సైన్స్ డే సెలబ్రేషన్స్, మ్యాథ్స్ డే సెలబ్రేషన్స్, ఎడ్యుకేషన్లో ఇవి కూడా ఒక భాగం కాబట్టి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా ప్రతి సంవత్సరం ఈ పోటీతత్వాన్ని పెంచడానికి, పిల్లల్లో మానసిక ధైర్యాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడతాయని, దీన్ని సిన్సియర్గా పాటించాలని మా చైర్మన్ భాష్యం రామకృష్ణ గారు తెలియజేయడం జరిగింది. దీనికి సహకరించిన ఆల్ బ్రాంచెస్ ప్రిన్సిపల్స్, శాంతినగర్, విద్యుత్ నగర్, శశికాంత్ నగర్, తుని, ఏలేశ్వరం, పిఠాపురం, సామర్లకోట, రాయవరం, జగ్గంపేట, ఏలేశ్వరం అన్ని బ్రాంచులు ప్రిన్సిపల్స్, పీఈటీస్ చక్కగా ఈ సాటర్డే, సండే ఇక్కడ వాళ్ళతో గడిపి సహకరించిన ఉపాధ్యాయేతర సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.